ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏమైపోతానో ఏమో, ఈ అప్పుల నుండి నేను తప్పించబడతానా లేదా? ఇంతకీ శత్రువులు ఎక్కువైపోతున్నారు. నేను ఎవరికి ఏ అన్యాయం చేయకపోయినప్పటికీ నా చుట్టూ శత్రువులు పేట్రేగిపోతున్నారు, అలుముకుంటున్నారు, నన్ను ఆవరిస్తున్నారు. అందరూ నా యొక్క నాశనాన్ని కోరుతున్నారు. నేను పడిపోవట కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ఉదయకాల సమయంలో బాధపడుతున్నావా? ఏం బాధపడనక్కర్లేదు. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని నీకు ఆశపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఎంత అద్భుతమైన మాట! దేవుడు అంటున్నాడు, దుష్టుల చేతిలో నుండి విడిపిస్తాను, బలాత్కారుల చేతిలో నుండి విమోచిస్తాను. ఎక్కడైతే ఆఫీస్లో దుష్టులు పెరిగిపోతున్నారా, చదువుతున్న స్థలంలో శత్రువులు, ఆఫీస్లో, బిజినెస్లో, నీ పార్ట్నర్స్, పరిచర్యలో దుష్టులు, శత్రువులు పెరిగిపోతున్నారా? ఏం బాధపడద్దు. దేవుడు అంటున్నాడు, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను. బలాత్కారంగా నీతో వ్యవహరించేవారు, అనవసరంగా ఇబ్బంది పెట్టేవారు, అనవసరంగా నిన్ను శ్రమ పెట్టేవారు చేతిలో నుండి, బిడ్డ నువ్వు భయపడకుండా అదే స్థలంలో ఉండు, నేను నిన్ను విడిపించి విమోచించి నీ తలపైకెత్తును. ఎంత అద్భుతమైన మాట! దుష్టుల చేతిలో నుండి విడిపించే దేవుడుగా, బలాత్కారుల చేతిలో నుండి విమోచించే దేవుడుగా ఆయన ఉదయకాల సమయంలో ఆయన తనను నీకు జ్ఞాపకం చేస్తుండగా ఇంకెందుకు ఆలస్యం? నమ్మి స్వతంత్రించుకొని నా దేవుడు విడిపిస్తాడని నమ్మి విశ్వసించగలిగితే నిశ్చయముగా దుష్టుల నుండి, బలాత్కారుల నుండి నేను విడిపించి గొప్ప విజయం ఇచ్చి వారి కనుల ఎదుటనే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చిస్తాడు, నిలబెడతాడు, స్థిరపరుస్తాడు. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదును, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తానని ఇచ్చిన వాగ్దానం బట్టి మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభు దుష్టులకు, శత్రువులకు భయపడి, బలాత్కారులకు ప్రభు నాయన భయపడి ఇబ్బంది పడుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు వారందరి చేతిలో నుండి విడిపించి విమోచిస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు. ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వారి జీవితంలో గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చి వారి తలలు పైకెత్తి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.